స్టాన్లీ వస్త్రాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. గురువు గారికి సన్మానం చేస్తున్నారు. వారికి మా తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది నేను రాసిన కవిత. బాబాషా నువ్వు ఇక్కడికి రా, డయాస్ దగ్గరికి రా. బాబాషా నువ్వు డయాస్ దగ్గరికి రా. సార్ ప్లీజ్ మీ పేరు వస్తుంది వేరే అయ్యా, తల్లితో సమానం మాకు, మేము దండ వేసిన వాళ్ళు మాకు అన్యదా భావించారని అనుకోరనుకుంటూ వచ్చిన మిత్రులే వాళ్ళని గౌరవిస్తాము. సన్మాన పత్రాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లా చెప్పండి దాన్ని. రైట్ రైట్ ఓకే సార్. కొంచెం సార్ చేపెట్టుకోండి ఊరిగట్లా. రైట్ ఓకే రెడీ. సార్ ఇగ్నాం సార్. రైట్ అయిపోయిన వాళ్ళు పక్కకి వెళ్ళిపోతే బాగుండేది. ప్రతి ఒక్క చోట మీరే ఉండకుండా బాధపడతారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలి కాబట్టి కల్లుగుండు శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత చంద్రశేఖర్ రెడ్డి, బి సుబ్బరాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, బి సుబ్బరాయుడు. పక్కకి వెళ్తే వేరే మాట్లాడతాం. శ్రీనివాసులు, చంద్రశేఖర్ రెడ్డి. అది సార్ మన స్వామి రాధాస్వామి. రాధాస్వామి ఎక్కడ ఉన్నారు? గంట కొడితే వెంటేస్తారు. వచ్చేయండి. స్వామి స్వామి తిరగండి. అది కూడా వేసేయండి. రెడీ రెడీ ఓకే. తిరగండి. రాధాకృష్ణ స్వామి ప్లస్ స్వామి ఇద్దరు.
రెడీ సార్ ఓకే సార్ సీఎం షఫీర్ నాగేంద్ర శాలువ కప్పాల్సిందిగా కోరుచున్నాం. ఓకే మేము ఇచ్చాను రమణ గారిని పేమెంట్ కోరుచున్నాం. మిత్రులు ఎవరైనా ఇంకా వెనకాల ఉండే వాళ్ళు దయచేసి ప్లీజ్ పేర్లు పిలవలేదు మాకు అన్యదా భావించకండి. వాలంటీర్లుగా మీరే ముందుకు రండి ప్లీజ్, రాండి. నాకు అందరి పేర్లు గుర్తు లేదు కాబట్టి తప్పక రావాలి. పట్టుకోండి అలాగే అజంతుల్లా గురించి 4 మాటలు చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను. సదయులు, సహృదయులు, సన్మార్గగాములు, పండితులు, మన గురువులు, నా సహచర విద్యార్థులు, గురువు గారి సతీమణులు, వారి కుటుంబ సభ్యులు, నా సహచర విద్యార్థుల కుటుంబ సభ్యులు, పుర ప్రముఖులు, పత్రికా విలేకరులు, అతిథులందరూ మహానుభావులు, అందరికీ వందనములు. నా మదిలో మెదిలిన సదాలోచనకు సారూపం కల్పిస్తూ 2 మాటలు చెప్తామని నేను చేశాను. మూర్తిభవించిన మానవత్వానికి ప్రతీకగా క్రమశిక్షణకు, నిరాడంబరతకు మాకు పేరుగా నిలిచి 50 సంవత్సరాల క్రితం 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థుల హృదయాల్లో తమకంటూ ఒక చెరగని ముద్ర వేసిన మా విశ్రాంత ఉపాధ్యాయులకు ఈనాటి సమారంభానికి స్వాగతం, సుస్వాగతం. గురించి చెప్పగన్ రద్దిగా పాడలేను సభరంజిలు నట్లుగా పద్యమాలికల్ భక్తిగా నమస్కరించి మన గురువుల శ్రేణి గూర్చి కంఠోపిగా చెప్పుచుంటిని. గురువోత్తము అందరూ జనీయులే. మన గురువులు బోధనే పరమావధిగా భావించి బోధనా నిబద్ధత మీద నిలిచి వృత్తికే అంకితమయ్యేవారు మా గురువులు. విద్య యందు విముఖులైన వారిని తమ ఆటపాటల చేత, నీతులు కలిగిన పాఠముల చేత విద్య యందు సుముఖులుగా చేసి మమ్మలను ప్రముఖులుగా తీర్చిదిద్దిన వారు మా గురువులు. ఉగ్గు పాలతో ఓనమాలు నేర్చి పుస్తకాలు చదవడం తప్ప, బోధన చేయడము తప్ప, గుణపాఠాలు నేర్పించడము తప్ప, ద్వేషించడము చేత కాని వారు మా గురువులు. ముఖ్యంగా ఒక సామెత ఉంది, గురువు మెచ్చని విద్యార్థులు దురదృష్టవంతులు. కానీ విద్యార్థులు మెచ్చని గురువులు మరీ దురదృష్టవంతులు అని గ్రహించి తదనుగుణంగా వెలిగి మమ్మలను తీర్చిదిద్దిన వారు మా గురువులు. బ్రహ్మం గారి వంటి గురువు ఉంటే సిద్ధయ్య లాంటి శిష్యుడు ఉంటాడు, రాముడు లాంటి దేవుడు ఉంటే ఆంజనేయుడు లాంటి భక్తుడు ఉంటాడు, శ్రీకృష్ణదేవర లాంటి వారు రాజు ఉంటే అష్టదిగ్గజు లాంటి కవులు ఉంటారు. మీలాంటి గురువులుంటే
మాలాంటి శిష్యులు ఉండడం సమంజసమే కదా గురువర్యులారా. కావున యస్య దేవే గురౌ చ పరాభక్తి తస్య నిఖిలాత్మ ప్రకాశంతే. అంటే ఎక్కడైతే దేవతలు గురువులు పూజింపబడతారో అక్కడ అన్నీ సమకూర్చబడతాయన్నమాట. అన్న స్ఫూర్తిని గ్రహించి 50 సంవత్సరాల క్రితం మాకు చదివి చెప్పిన గురువులకు సత్కరించి సన్మానించి గౌరవించి ఆనాటి మిత్ర బృందం వందనములతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా చిన్నతనంలో మాకు తెలియకుండా మీకు ఏదైనా కష్టము కలిగించే బాధ కలిగించి ఉంటే, మా ద్వారా ఏవైనా తప్పులు కలిగి ఉంటే ఈ సభా వేదిక ముఖంగా మన అందరి తరపు నుండి మన్నించి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. జై హింద్.